అభిరుచి ప్రతిరోజు రుచికరమైన వంటలు వాటిలోని పోషక విలువలు మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూసేద్దామా ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వంటలు ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. మనకి శిరీష గారు మెయిల్ చేశారు. ఓకే. వంకాయ ఇంకా బఠానీ కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఈ బఠానీ ఆలు ఇది ఎక్కువ కాంబినేషన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. అండ్ వంకాయ కూడా మనకి చక్కగా మంచి కాంబినేషన్స్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇది కూడా సేమ్ అలాగే డిష్ మనకి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మంచి టేస్ట్ గా ఉంటుంది. ఓకే, ఎలానో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి వంకాయ బఠానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా నూనె, సో దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. సో ఈ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఇక్కడ బఠానీ కాంబినేషన్ తీసుకున్నాం కదా. ఓకే ఓకే. సో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు మనం ఇది మామూలు కూరలో చేసుకుంటున్నాం కదా, కొంచెం మసాలా టైప్ లో కూడా ఈ కాంబినేషన్ మనం ట్రై చేయొచ్చేమో కదా. చేసుకోవచ్చండి, బాగా వస్తుంది. సో అప్పుడు కొద్దిగా మసాలా పేస్ట్లు అవి యాడ్ చేసి కొంచెం గరం మసాలా పౌడర్ అలాంటివి వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లోనే మనం కొంచెం మెంతి కూర వేసుకొని కూడా చేసుకున్నా చాలా బాగా వస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇది ఉల్లిపాయ వేగిన తర్వాత కాస్త మెంతి యాడ్ చేసి మెంతి యాడ్ చేసుకున్నా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే. ఇది ఎలా రాజుగారు అంటే మనకు కొంచెం ముద్దకూరలా వస్తుందా? కొంచెం లైట్ గ్రేవీగా వస్తుంది. ఓకే ఓకే. సో టమాటో ముక్కలు వేస్తున్నాం కదా, సో అది కొంచెం మన గ్రేవీలా వస్తుంది. ఓకే. సో జనరల్గా మనము వంకాయ టమాటో కూర చేసుకుంటే ఎలా వస్తుందో ఆ టైప్లో. ఎస్. దీంట్లో మనం అడిషనల్గా బఠానీ యాడ్ చేసుకుంటాం. ఎస్. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలండి. ఓకే. సో బఠానీలు ముందే ఏమైనా ఉడికించి పెట్టుకోవాలా రాజుగారు, లేకపోతే మనం డైరెక్ట్ మగ్గిచ్చేసుకోవచ్చా? డైరెక్ట్ మగ్గిచ్చేసుకోవచ్చు. పచ్చి బఠానీలు తీసుకుంటే మనకు ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఓకే. సో ఇది కొంచెం వంకాయ ముక్క మగ్గాలి, కొంచెం మగ్గాలి. సాల్ట్ ఏమన్నా వేస్తారా? తర్వాత అక్కర్లేదు, ఇది మగ్గిన తర్వాత వేసేసుకున్నాం, మూత పెట్టేసి మగ్గించేద్దాం. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నల్ల ద్రాక్ష పళ్ళను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి అజీర్తిని తగ్గించి ఆకలి బాగా వేసేలా చేస్తాయి, కాబట్టి తరచూ నల్ల ద్రాక్షల్ని తీసుకుంటే మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో ముక్క కూడా కొంచెం మగ్గిపోయింది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కారం, అలాగే కొద్దిగా పసుపు, సో ఒకసారి బాగా కలిపేసి దీంట్లో మనం కొంచెం గ్రేవీ కొరకు టమాటా అనుకున్నాం కదండి. సో టమాటా ముక్కలు మనము టమాటో ఇప్పుడు
పేస్ట్ లా చేసి కూడా వేసేసుకోవచ్చా రాజు గారు, కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో కావాలి అనుకుంటే? అలా గ్రేవీలా ఎక్కువ కావాలనుకుంటే మనం పేస్ట్లా వేసుకోవచ్చు. సో మామూలుగా మనకు ఇలా అనుకుంటే ఇలా ముక్కలుగా వేసుకున్నా బాగుంటుంది. ఓకే. సో బేసిక్గా వంకాయ కూరకి ఎప్పుడు కూడా మనం అంటే కొంచెం ఆ ముక్కలా వేసుకుంటేనే బాగుంటుంది కదా. చాలా మందికి అలాగే ఇష్టం ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాగో మనకి వంకాయ బఠానీ రెండు కూడా ఉన్నాయి కదా తగులుతూ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు పచ్చి బఠానీలు కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇంక ఇందులో మనం గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోవట్లేదు. అక్కర్లేదండి, సింపుల్గానే చేసుకున్నా బాగుంటుంది. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొద్దిగా చాలు. సో ఇది ఎలాగో కాస్త ఆ వాటర్లో మగ్గితే మనకి వంకాయ ముక్క అండ్ బఠానీ కూడా ఇంకొంచెం మెత్తబడిపోతుంది. ఈ బఠానీలకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి, మసాలాలు యాడ్ చేసాం కదా. అవునా, టమాటో పులుపు కానీ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. మూత పెట్టేసుకున్నాం. సో ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు రెడీ అయిపోతుంది. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే. సో ఆయిల్ కూడా మనకు కొంచెం ఫ్రైట్గా వచ్చింది కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎస్. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఈ వంకాయ కాంబినేషన్ అంటే మనకి దేంట్లోకి తీసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా. అవునండి. కాంబినేషన్ లో తీసుకున్నా, మనం ప్లెయిన్ గా తీసుకున్నా, అంటే రైస్ లో కానీ రోటీస్ కి కానీ కూడా మనకి అన్నిటికీ సెట్ అవుతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, వంకాయ బఠానీ కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా వంకాయ బఠానీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. సింపుల్ వంట, టేస్టీగా ఉంది. ఎందుకంటే ఆ వంకాయతో ఏది చేసుకున్నా కూడా మనకి సూపర్గా వస్తుంది. అండ్ చక్కగా ఆ పచ్చిమిర్చి ఘాటు ఇదంతా కూడా బాగుంది రాజు గారు. అంటే బఠానీ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అయిపోయి మనకి బఠానీ కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కదా. అవునండి, బాగుంది, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ వంట, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాదం పప్పుని పాలల్లో నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వంకాయ బఠానీ కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం చూడబోతున్నామండి. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు రాజుగారు చూపిస్తారు.
ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. అవునండి. మనం అంటే చాలా రకాల మిల్క్ షేక్స్ చూపించాము ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అవునండి. కాకపోతే అన్ని చాలా స్మూత్ గా ప్లెయిన్ గా ఉన్నాయి కదా. ఫ్రూట్స్ కాంబినేషన్ లో తీసుకున్నాం, కొంచెం రోజ్ సిరప్ లో అలా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే చక్కగా దీంట్లో ఆ నట్స్ అన్ని తగులుతూ ఉంటాయా? ఎస్. ఓకే, సో మనం అంటే అన్ని రకాలు వాడుకోవచ్చా దీంట్లో? మాక్సిమం అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం వాడుకోవచ్చు దీంట్లో. సో మెయిన్ గా ఏంటంటే ఇది కొంచెం ఇక్కడ ఖర్జూరం వాడుతాం, ఎండు ఖర్జూరం. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం దీంట్లో ఎక్కువగా తెలుస్తుంది. ఓకే 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 అండి. మరి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా, నానబెట్టిన ఎండు ఖర్జూరాలు 10, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన కిస్మిస్ కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలు. సో అవి బాగా నానబెట్టేసి దాంట్లో గింజలన్నీ తీసేసారా? అవునండి. ఓకే. కొద్దిగా పాలండి, అంటే ఇది మనకు కొంచెం పేస్ట్లా కావడానికి. జస్ట్ ఆ ఎండు ఖర్జూరాన్ని నలగడానికి కాస్త వేస్తున్నారు. ఎస్. సో కాచి చల్లార్చిన పాలు. సరిపడా పంచదార లేదా తేనె యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా మనకి మామూలుగా వెట్ ఖర్జూర్ అయితే స్వీట్ బానే ఉంటుంది, అదే సరిపోతుంది మనకి. సరిపోతుంది. ఈ డ్రై దాంట్లో ఏంటంటే స్వీట్నెస్ ఉన్నా కూడా అది మనం ఇవన్నీ మిక్స్ చేస్తే బాగా లైట్ అయిపోతుంది కదా. కొద్దిగా యాలకుల పొడి. కొంచెం ఫైన్ గా కావాలండి. ఓకే రాజు గారు, మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పెరుగు, శనగపిండి ఈ రెండింటిని కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖంపై ఉండే ముడతలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో మిగిలిన పాలు. సో మళ్ళీ మనం ఒకసారి ఫైనల్ గా గ్రైండ్ చేసేసుకోవాలా? ఎస్. ఓకే. నేను డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఈ జీడిపప్పు ఇవన్నీ. సో మనకి ఇక్కడ మెయిన్ ఈ ఎండు ఖర్జూరం అనమాట. జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఓ, యాక్చువల్గా సమ్మర్లో ఈ ఎండు ఖర్జూరం కూడా అంటే వాటర్లో సోక్ చేసుకుని ఆ వాటర్ అది చిన్నపిల్లలకి అది ఇస్తూ ఉంటారు కదా, అంటే చాలా చలవ చేస్తుంది అని. ఎస్, అంటే నైట్లో నానబెట్టేసి మార్నింగ్ వాటర్ తాగడం కానీ లేదా సో ఆ ఖర్జూరం తిన్నా బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ఒకవేళ కావాల్సి మనం నానబెట్టేసుకున్న ఆ వాటర్ కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. ఓకే. సో ఇంకొకసారి కొంచెం అలా ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. ఓకే. 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 గ్లాసెస్ ఇస్తారా? సో దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన కిస్మిస్. సో మనం ఫైనల్గా ఇంక ఇలాంటివి యాడ్ చేసుకోవటం మన చాయిస్ కదా, అంటే ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు కదా. డ్రై ఫ్రూట్స్, బాదం, కొద్దిగా బాదం. ఏదైనా డ్రై ఫ్రూట్ రిలేటెడ్ డ్రింక్స్ అయితే మనకు కొద్దిగా అవి తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా. సో పైన ఇంకొద్దిగా బాదం. మిల్క్ షేక్ రెడీ అండి. ఓకే, నైస్. సో చాలా సింపుల్ గా, అంటే మనకి ఆ ఖర్జూరం ఒకటి నానబెట్టుకోవటం అనేది టైం, మిగతాదంతా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఆరెంజ్.
బిగ్ నైఫ్ ఇస్తారా? సో వీటిని మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే. సో సన్న స్లైసెస్ రాజు గారు? పర్లేదు, Normal, మధ్యస్థం ఎలా? నార్మల్గా తీసుకోవచ్చు. లైమ్ కూడా తీసుకున్నాను. ఇది రౌండ్ సర్కిల్స్ కోసం. జస్ట్ అలా స్లైసెస్ లానే కట్ చేసేసుకుని మనం అరేంజ్ చేసుకోవడం. జస్ట్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా తీసుకుంటున్నాం. ఓకే. సో క్యారెట్, అరేంజ్మెంట్ అనేది మనకి నచ్చినట్టుగా బట్టి చేసేసుకోవచ్చు. సో మధ్యలో కొంచెం అలా కలర్ఫుల్గా కనపడడానికి క్యారెట్. సో సింపుల్గా ఉన్న ప్లేట్ అంతా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నైస్. ఓకే, మిల్క్ షేక్ రెడీ. ఓకే, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు, పంచదార, యాలకుల పొడి వేసి పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, మిగిలిన పాలు పోసి మరోసారి మిక్సీ పట్టి మిల్క్ షేక్ సిద్ధం చేసుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో తరిగిన కిస్మిస్, తరిగిన బాదం వేసి ముందుగా సిద్ధం చేసుకున్న మిల్క్ షేక్ పోసి చల్లగా సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. బాగుంది. యాక్చువల్గా ఆ ఖర్జూరం మనకి ఇంకా జీడిపప్పు పేస్ట్ అదే మంచి బేస్ లాగా ఉంది కదా. ఎస్ అండి, ఒక కోవా టైప్ లా ఉంది. కోవా ఏ మాత్రం వాడుకున్నా మనకు ఆ టేస్ట్ అనేది అదే వచ్చేసి. అంటే మనం ఎండు ఖర్జూరం వాడాం కదా ఇక్కడ. అవునవును. సో దాని ఫ్లేవర్ కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది. అలా ఉంటుందా? ఓకే, అదే మనం అది కోవా మిక్స్ చేయలేదు కాబట్టి మనకి ఆ కోవా తింటే మనకి ఎలా ఉంటుంది అలా ఉంది, తరకలుగా అలాగా. చాలా బాగుంది రాజు గారు. సో ఎండు ఖర్జూరం అంటే కొంచెం ఎప్పుడు మనం అంత ఎక్కువ క్వాంటిటీలో వాడం కదా, కానీ దాన్ని కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవడానికి ఇది ఒక మంచి రెసిపీ. నైస్. సో సమ్మర్ స్పెషల్ అంటే నిజంగా ఇది కూడా చాలా చలవ చేస్తుంది అనుకుంటా మనకి కదా. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనకి అంటే రెగ్యులర్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లా కాకుండా ఇందులో ఎండు ఖర్జూరం ఎక్కువ వాడి చేశారు. సో మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్ స్పెషల్ చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జరీ చీరల పైన మరకలు పడినట్లయితే దానిపైన శీకాకాయ పొడితో రుద్దేసి వాష్ చేసేసినట్లయితే మరకలు ఈజీగా వదిలిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. హాయ్ అండి. హలో గీత. మీ పేరు? నా పేరు హరిత అండి. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైనిక్పురి నుంచి వస్తున్నారు. సైనిక్పురి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు కవిత రాజేష్ అండి. నేను సనత్ నగర్ నుంచి వస్తున్నాను. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడేనా? ఓకే. సో మరి ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? రెడీ. సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. సో దీంట్లో వచ్చే ఐటమ్ తో మీరు వంట చేసేయాలి, తెలుసు కదా. సో మరి ఈ రోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే, చాలా సింపుల్ కదా. మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్. దేంట్లో వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వెజ్ లో వెరీ ఫేమస్. అవును, వెజిటేరియన్. సో చాలా ఎక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు.
ఓకే, సో అయితే మీ ఇద్దరు కూడా చక్కగా పన్నీర్ జ్యూస్ బాగా ఎక్సైట్ అయ్యారు కాబట్టి మంచి రెసిపీస్ థింక్ చేయండి, థింక్ చేసి ఈరోజు చేసేయండి. ఓకేనా? థింక్ చేసేసారా? ఏం చేసేసారు? పన్నీర్ చాలా ఉన్నాయి కదా, అవును. చాలా వెరైటీస్ కూడా చేయొచ్చు. అయితే మ్యాంగో పన్నీర్ రైస్ చేద్దాం. ఓ, సీజన్ కి తగ్గట్టుగా మ్యాంగో పన్నీర్ పన్నీర్ రైస్. ఓకే, సో మీరు నేను పనీర్ కి పెప్పర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో బెల్ పెప్పర్ పనీర్ అన్న. ఓ బెల్ పెప్పర్ తో చేస్తారా? Yes. సో బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ. పనీర్ కర్రీ. ఓకే, సో మీరేమో రైస్ మీరేమో కర్రీ కదా. Curry. సో ఫస్ట్ కర్రీ సో రెండు కలిపేసుకుని తినొచ్చు అనమాట లంచ్ టైం. పన్నీర్ అయిపోతుంది. సో స్టార్ట్ చేసేద్దామా? Yes. ఓకే, బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఎల్లో క్యాప్సికం 1, తరిగిన గ్రీన్ క్యాప్సికం 1, తరిగిన రెడ్ క్యాప్సికం 1, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కసూరి మేతి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హరిత గారు స్టార్ట్ చేద్దామా? ఎస్ అండి. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి మనము. ఓకే, మీరు అంతా ఆలివ్ ఆయిల్ తో వండుతున్నారా ఈ రోజు? అంటే నార్మల్ గా వంటలకి మనం సన్ఫ్లవర్ అలాగే యూజ్ చేస్తుంటాం కదా ఆయిల్. ఆలివ్ ఆయిల్ వచ్చేసి హెల్దీ అనమాట కొంచెం కంపేర్ టు అదర్ ఆయిల్స్. సో డైలీ యూజ్ చేయకపోయినా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా యూజ్ చేస్తే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఆలివ్ ఆయిల్. పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మీ ప్రొటెక్షన్ మీరు పెట్టేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ చిరపట్లాగా పచ్చిమిరపకాయలు. ఓకే, ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. యాక్చువల్గా మనం ఇలాంటి కర్రీస్ లో పోపు అది తక్కువ వేస్తాం కదా, మీరేమిటి ఇలా పోపు వేసారు చక్కగా? ఎండుమిరపకాయలు తాలింపు వేస్తే బాగుంటుంది అనమాట పన్నీర్ బెల్ పెప్పర్ కర్రీకి. కర్రీగా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే, కొంచెం ఆనియన్స్, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, ఇది ఎలా మనకి సెమీ గ్రేవీలా ఉంటుందా లేకపోతే? ఇది మనకు సెమీ గ్రేవీలా ఉంటుంది. ఓకే, మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే, అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట తినడానికి. సో మీరు 3 కలర్స్ తీసుకున్నారు. సో మనకి దొరకకపోయినప్పుడు మనము గ్రీన్ క్యాప్సికమ్ దొరకకపోతే యాక్చువల్గా ఈ క్యాప్సికమ్ పన్నీర్ అనేది కూడా చాలా ఫేమస్ కాంబినేషన్. నెక్స్ట్ మనం టమాటా కొంచెం, సో ఇందులో మీరు ఇంకా గ్రేవీకి ఏం పేస్ట్ లాంటివి ఏం వాడరు? గ్రేవీకి టమాటా గ్రేవీ కొంచెం వచ్చేస్తుందా అండి, అలా కొంచెం కర్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, మగ్గడానికి. బేసిక్గా పన్నీర్తో ఏ రెసిపీ అయినా కూడా మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఓన్లీ పన్నీర్ ఉంటే ఎక్కువ పన్నీర్ వచ్చేసి మంచి ప్రోటీన్ ఫుడ్. అవును, సో బాగుంటుంది. అండ్ ఈ క్యాప్సికమ్ ఈజ్ వెరీ లో క్యాలరీస్. బోత్ కాంబినేషన్స్ బాగుంటుంది అనమాట. ఒకటి క్యాలరీస్, ఒకటి లెస్ క్యాలరీస్, బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫుడ్. ఓకే, నెక్స్ట్ మనం ఇది కలిపేసుకోవచ్చు. క్యాప్సికమ్, సో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, కొంచెం పసుపు యాడ్ చేసి. ఓకే, నెక్స్ట్ కొంచెం సాస్ యాడ్ చేద్దాము. ఇది ఏంటి? చిల్లీ సాస్. ఓకే, టేస్ట్ పర్పస్ అన్నమాట. ఓకే, కొంచెం మూత పెట్టేద్దాం ఒక 2 minutes. ఓకే, చూద్దామా? ఎస్, మగ్గిపోయిందండి ఇప్పుడు.
నెక్స్ట్ పన్నీర్ వేసేసుకుందాం. ఓకే. కొంచెం కారం, ఓకే. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే మనం కొన్ని రకాల సాలెడ్స్ ని అలా టాస్ చేసుకొని తింటూ ఉంటాం కదా. ఇది కసూరి మేతి అన్నమాట. ఇది ఈ కర్రీకి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. బేసిక్గా కసూరి మేతి మనం దేంట్లో వేసుకున్న ఫైనల్ టచ్ గా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొన్నిటికి ఇంకా కొంచెం అడిషనల్ టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందాక కొంచెం యాడ్ చేసాం. యా. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. ఓకే. కొన్ని రకాల డిషెస్ లో మనకి జస్ట్ ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నా కూడా, జీరా పౌడర్, ధనియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా వేసుకోపోయినా కూడా బాగుంటుంది కదా. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం సో అన్ని వేసేసినట్టే కదా. అన్ని వేసేసినట్టే. ఎంటీఆర్ వారి గరం మసాలా బ్యాలెన్స్. అండ్ లాస్ట్ కొంచెం గ్రేవీ కోసం కర్డ్ అన్నమాట. కర్డ్. ఓకే. సో కర్డ్ ఎలా అంటే స్వీట్ గా ఉండాలా, పులుపుది అయితే బాగుంటుంది? స్వీట్ గానే ఉంది. స్వీట్ కర్డ్. ఇప్పుడు కొంచెం ఎంటీఆర్ వారి గరం మసాలా. ఓకే. లైట్ గా. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం కర్డ్ వేసుకోండి. మామూలుగా కర్రీస్ లో కర్డ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కుర్మా లాంటి వాటిలో మనకి బాగుంటుంది. అదే స్టార్టర్ గా అయితే అవసరం ఉండదు, రెగ్యులర్ కర్రీ లాగైతే బాగుంటుంది. ఓకే. ఓకేనా? ఎస్. ఆఫ్ చేసేయచ్చా? కొద్దిసేపు సిమ్ ఉండాలా? లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి. ఓకే. అంతా అక్కడ దాకా నాకైతే బాగుంది. జలుబు చేసినట్టుంది, మాకు ఇక్కడికే బాగానే వస్తుంది. అది తీసేసే వేసి. ఓ ఏమిటిది? ఏమేమి యూజ్ చేస్తున్నామో చూపించడానికి అన్నమాట. అట్లాగా. ఓకే. వెరైటీగా. ఓహో, డబ్బాలా చేశారా? నైస్. సో వేడివేడిగా బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఓకే, బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పసుపు, చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, కారం, కసూరి మేతి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా గులాబీ రేకులు వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే రోజంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఓకే, బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో కవిత గారు రెడీయా? మీరు రైస్ అన్నారు కదా. సో మ్యాంగో పన్నీర్ రైస్. అంతేనా? ఓకే, మరి మ్యాంగో పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు
తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కవిత గారు మొదలు పెడదామా? అవునండి. ముందుగా మనం పన్నీర్ కాజు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం అంటే మనకు కుకింగ్ లో ఓకే, సో అవి ఇటు పక్కన వేయించుదాం. Okay, ఇక్కడ మీరు sure. ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఆయిల్ వేసి. సో ఇది పన్నీర్ అది వేయించుకోవడానికి. అవునండి. ఓకే, అందులో కూడా మీకు దానికి సరిపడా వేసేస్తాం. ఇప్పుడు మనం ముందుగా కాజు వేయించుకుందాము. ఇక్కడ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే, తర్వాత 2-3 మిరపకాయలు వేయాలండి. అందులోనే కరివేపాకు, ఒక్కొక్కసారి కరివేపాకు మొత్తం ఎగిరి బయటకే వస్తుంది. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఓకే, ఎందుకు ముందే వేయిస్తున్నాం పన్నీర్ను అంటే ఒక గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తినాలనిపిస్తుంది అనమాట చూడగానే. సో జీడిపప్పు అయిపోయింది, పక్కన పెట్టుకున్నాము. పన్నీర్ ఇప్పుడు ఏంటంటే పన్నీర్ కూడా వేయించుకున్నాం. అంత పడుతుందా? ఇక్కడ ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసి కలపాలండి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయాలి. ఇప్పుడు మీరు పన్నీర్ అంతా ఇలా క్యూబ్స్ లాగే వేస్తున్నారా? అవునండి. ఓకే, యాక్చువల్గా రైస్ ఐటెంలోకి కొంచెం తురిమేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. అయితే ఆ ఫ్లేవర్ అంటే నాలుకకి తలగదు అనమాట. ఇందులో ఏంటంటే క్రంచీగా ఉండి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఏంటంటే క్యూబ్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది. చూడడానికి ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ఆనియన్స్ వేసుకుందామండి. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పన్నీర్ని అలా వేయించాలి. ఓకే, సో రైస్లో బాగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం మామిడికాయ తురుము వేసుకుంటున్నాం. ఓకే, సో కవిత గారు చక్కగా వేగాయి, తీసేద్దాం. సరిపోయిందండి, తీసి చాలా ఈ బౌల్లోకి తీసి పెడతా, తర్వాత యాడ్ చేసుకుందాం. ఇందులో పసుపు కొంచెం పసుపు వేసుకున్నాము. మామిడికాయ తురుము అంతా కూడా బాగా వేగినట్టుంది కదా? బాగా వేగింది. వేగిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే అది సరిగా పట్టకుండా ఉంటుంది అనమాట. కొంచెం కారం వేసుకుని బాగా కలిపేసి మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోదు. డైరెక్ట్ తర్వాత రైస్ వేసేయచ్చు. సరే పన్నీర్ ముక్కలు ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇందులో వేసి యాడ్ చేసేస్తాం. మనకి యాక్చువల్గా రైస్ ఐటమ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా? అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. ఇందులోకి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా అండి? అంటే లేదండి, ఓన్లీ పన్నీర్ మ్యాంగో రైస్ కూడా అంటే పుల్లగా ఉంటుంది. మంచిగా పన్నీర్ నాలుకకు తగులుతూ ఉంటుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చు, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి. ఓకే, ఆ డే అంతా మీకు అందరికి డైట్ చాట్లు ఇచ్చి ఇవన్నీ అలవాటు అయిపోయి అది ఫాలో అయిపోతుంటారు ఇంట్లో కూడా. అంటే మిగతా వాళ్ళ కోసం ఫాలో అవ్వలేము, అంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి కాదు, వాళ్ళకి చెప్తారు కదా, అవి చెప్పి చెప్పి అలవాటు అయిపోతాయి కదా మనకు కూడా, ఇది మంచిది అది మంచిది కాదు అనేది. ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే టేస్ట్ కావాలంటారు కదా, అప్పుడప్పుడు స్కిప్ కావాల్సి వస్తుంది. అప్పుడు మీ వారికి ఏం చేసి పెడుతుంటారు? అప్పుడు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేయాల్సి వస్తుంది. ఏం చేస్తుంటారు ఆయన? తను అకౌంటెంట్ అండి కాగ్నిజెంట్ లో. ఓకే, పేరు రాజేష్. పిల్లలు ఉన్నారా? ఆహా లేదండి. ఓకే, సో వంటలన్నీ మీ ఇద్దరే అనమాట. అయితే సరిపోతుందా? సో రైస్ యాడ్ చేసుకోవచ్చా ఇప్పుడు మనం? అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాం.
ముందే కొంచెం సాల్ట్ సరిపోయినంత వేసుకుందాం అండి. ఓకే. సరే కలిపేసుకున్నాం అంటే బాగా కలిసిపోతుంది. రైస్ కుక్ చేసింది వేసేసుకుంటాం కదా? అవునండి. నేనైతే మామూలుగా బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు రైస్తో కూడా బాగానే చేసేసుకోవచ్చు. మనం రైస్ వేసేసుకుందాం. యాడ్ చేసుకో. అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ముందే అన్ని కుక్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ ఇలాంటి రెసిపీస్ మనం అంటే అలా ఎసరు వేసి కూడా వండుకోలేము. అవును. ఎందుకంటే పన్నీర్ లాంటివి మనము ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది కదా వాటర్లో. ముందే గోల్డెన్ కలర్లో పన్నీర్ వచ్చింది కాబట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, బాగుంది. మామూలు రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి రైస్కు కాసేపు పట్టే వరకు ఒక 1 మినిట్ నుంచి దించేసేయచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే కొత్తిమీర గార్నిష్ చేసి కాసేపు పెడితే అది ఓకే వేడికి అలా మగ్గుతుంది అనమాట. ఒక 1 మినిట్ అలా ఉంచేద్దామా? మగ్గనిచ్చి. ఓకే. సో కవిత గారు చూద్దామా? చాలండి, సరిపోతుంది. ఆఫ్ చేసేసి చేసేసి. వేడి వేడి ఓకే. ఇప్పుడు దీంట్లో ఇందులో కొంచెం క్యారెట్ తురుము గార్నిష్ చేసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్నాం కదండి కాజు, అది కూడా గార్నిష్ చేయొచ్చు. ఇంకెవరైనా కొంచెం పుల్లగా ఇంకా కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి నిమ్మరసం పెట్టుకోవచ్చు. ఓకే. సో రెడీ అండి. ఇలా ఇచ్చేస్తాం. సో మ్యాంగో పన్నీర్ రైస్. ఓకే. ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో పన్నీర్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, పన్నీర్ ముక్కలు వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, మామిడికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, వేయించిన పన్నీర్ ముక్కలు, ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై క్యారెట్ తురుము, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో పన్నీర్ రైస్ రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ తో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో రైస్, ఇంకొకటేమో క్యాప్సికమ్ కాంబినేషన్ లో కర్రీ. ఓకే. సో టేస్ట్ చూసేద్దామా? ఫస్ట్ కర్రీ చూసేద్దాం. ఓకే. బాగుంది. పెరుగు కూడా యాడ్ చేశారు కదా, ఓ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు రైస్ టేస్ట్ చూద్దాం. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. మనకి టేస్ట్ అన్నీ తెలుస్తుంది. నైస్. ఇద్దరు కూడా బాగా చేశారండి, 2 టేస్టీగా ఉన్నాయి. సో విన్నర్ని రాజు గారు డిసైడ్ చేస్తారు. 2 డిష్లు బాగున్నాయి. అంటే పన్నీర్తో ఇలా మామిడికాయ కాంబినేషన్లో కొంచెం పుల్ల పుల్లగా రైస్ ఐటమ్ బాగుంది. అలాగే బెల్ పెప్పర్తో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో పన్నీర్, బెల్ పెప్పరు, తర్వాత కొంచెం ఆ పెరుగు అనేది కూడా యాడ్ చేశారు కదా. సో ఈ కాంబినేషన్లో చాలా బాగా వస్తుంది. రైస్ ఐటమ్లు అంటే కొంచెం పులుపు ఎక్కువగా తెలుస్తుంది. మీరు వేసిన జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా వేశారు కదా. సో స్టార్టింగ్లో వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం నూనెలో వేయడం వల్ల
ఆ ఫ్లేవర్స్ అనేది దీంట్లో పెద్దగా యాడ్ కాలేదు. సో కొంచెం ఎండింగ్లో మనం రైస్ వేసే కంటే ముందు కానీ లేదా రైస్ వేసిన తర్వాత కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ ఇంకొంచెం బాగా ఎక్కువగా తెలిసేది టేస్ట్ అనేది. మామిడి పులుపు ఎక్కువగా తెలుస్తుంది. కొంచెం ఆ చిన్న చేంజింగ్ చేసుకుంటే మీరు ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. సో రెండిట్లో ఈరోజు బెల్ పేపర్ కాంబినేషన్ చేసిన పన్నీర్ కర్రీ ఓకే. సో హరిత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసాయి. కంగ్రాట్స్ హరిత గారు. థ్యాంక్ యూ సో మచ్. సో బాగా చేశారు కర్రీ, చాలా ప్లాన్డ్ గా నీట్ గా నైస్. సో హరిత గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. క్యూట్. థ్యాంక్ యూ. వెల్కమ్. అవిత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసి. ఓకే అండి, మరి చూసారు కదా పన్నీర్తో వెరైటీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. క్యారెట్, గుమ్మడికాయ లాంటి వాటితో కూరలు చేసేటప్పుడు అందులో కొద్దిగా అంటే ఒక చిటికెడు పంచదార వేస్తే కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన వంకాయ బఠానీ కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. వంకాయ, బఠానీలు, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. వంకాయలో ఔషధ గుణాలు ఎలా ఉంటాయో అలాగే పచ్చి బఠానీలో కూడా కంటి సమస్య నివారించడానికి చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి. బఠానీలో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ పర్టికులర్ విటమిన్ ఏ అండ్ అందులో ఉన్న గుణం కూడా ఎలా ఉంటుందంటే కళ్ళల్లో మాక్యులర్ డీజనరేషన్ అని ఒక రకమైన డీజనరేషన్కి అది బాగా పనిచేస్తుంది, తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పట్లో కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువనే చెప్పాలి ఒకప్పటి కంటే కూడా. ఎందుకంటే టీవీ స్క్రీన్స్ కానీ కంప్యూటర్ స్క్రీన్స్ కానీ అవి కూడా ఒక రకమైన లైట్స్ రేడియేట్ చేస్తూ ఉంటాయి. వాటిని చూడడం మూలాన మన కళ్ళకి దెబ్బ కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగానే విటమిన్ ఏ ఎక్కువ కావాల్సినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మరీ ఎక్కువగా కావాల్సిన అవసరం మనకు ఎంతో ఎంతో ఉంటుంది. సో రోజువారీగా వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ మనం వాడేటప్పుడు ఆ వెరైటీలో ఒక వెరైటీగా విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఇలాంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్న, పైపచ్చి ఇందులో టొమాటోస్లో కూడా మనకు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి, వాడుకున్న చాలా చాలా బాగుంటుంది. సో వంకాయ బఠానీ కూర రెసిపీ బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే సమ్మర్ స్పెషల్లో చూసిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఇప్పుడు బాదాం పాలని బయట మార్కెట్లో దొరికేవన్నీ తీసుకొచ్చి మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ వాటిలో కెమికల్స్ అవి తాగడం వలన మనకు అంత పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. కాకపోతే పాలు, జీడిపప్పు పేస్ట్, తర్వాత ఖర్జూరం పేస్ట్, షుగర్ కూడా అన్నెసెసరీ అండి ఇందులో, టోటలీ అన్నెసెసరీ. ఎందుకంటే ఖర్జూరంలోనే మనకు స్వీట్నెస్ అనేది కూడా బాగా వస్తుంది. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. అసలు వెయిట్ పెరగరు. 1 to 3 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇలాంటి మిల్క్ షేక్స్ ఇస్తే మరీ మరీ మంచిది. ఊరించే వంటలో చూసిన బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ, అలాగే మ్యాంగో పన్నీర్ రైస్. బెల్ పెప్పర్, పన్నీర్, పెరుగు, టొమాటోస్ ఎక్సలెంట్ అండి. బెల్ పెప్పర్లో టొమాటోస్తో యాడ్ చేసి పన్నీర్ యాడ్ చేస్తే ఇంకా ఇట్స్ రియల్లీ అన్ ఐడియల్ కర్రీ. అంటే ఈ మధ్య మనం చూసేవన్నీ కూడా ఇలా చక్కటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఈ 3 రకాల బెల్ పెప్పర్ దొరకకపోయినా మనం జస్ట్ గ్రీన్ కలర్ వాడినా మనకి ఆ రెడ్ కలర్ ఆ టొమాటోస్తోనూ పన్నీర్ వైట్ కలర్ యాడ్ చేసి మరింత బెనిఫిషియల్గా చాలా చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్గా ఉంది ఈ కర్రీ. మెయిన్గా ఇది ఎలా ఉందంటే విటమిన్ సి ఎక్కువ ఉంటాయి వీటన్నిటిలో కూడా. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా ఉంది. చాలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. మ్యాంగో పన్నీర్ రైస్లో కూడా మ్యాంగో పన్నీర్, గ్రీన్ పీస్, జీడిపప్పు అండ్ రైస్, ఇది కూడా కంప్లీట్ బ్యాలెన్స్ డిష్ అండి. మ్యాంగో పన్నీర్, మ్యాంగోలో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, పన్నీర్లో ప్రోటీన్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి ఉంది. అలాగే గ్రీన్ పీస్లో మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రైస్లో కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, సెలీనియం, క్రోమియం, జింక్ వంటివి కూడా ఉన్నాయి. సో ఇది ఇంకా బాగుందనే చెప్పాలి. సో 4 రెసిపీస్ కూడా సూపర్గా ఉన్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజ్ గారు, ఈరోజు మొత్తం 4 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అవునండి. సో మీరు చేసి చూపించిన సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా బాగుంది. ఓకే. అంటే చాలా హెల్దీగా ఉంది అండ్ చక్కగా పలుకులు అవన్నీ తగులుతూ బాగుంది.
వంకాయ బఠానీ కాంబినేషన్ లో మంచి టేస్టీ రెసిపీ ఎస్, అండ్ అలాగే పార్టిసిపెంట్స్ ఇద్దరు చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. సో థ్యాంక్స్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని. మీరు కూడా వంటలన్నీ ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.